ధర్మరాజు భీముడితో, తమ్ముడు అర్జునుడు బావగారిని చూడడానికి వెళ్ళి 7 మాసములవుతుంది. ఎలాంటి సమాచారము ఏమీ మనకు అందడం లేదు. నా మనసేంటో అలజడిగా ఉంది అని భీముడితో ధర్మరాజు సమాలోచన చేస్తున్నటువంటి సమయంలోనే అర్జునుడు ఆ రాజప్రాసాదంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అర్జునుడిని చూసి ధర్మరాజు ఇలా అడుగుతాడు, అన్నా ఫల్గుణ, అన్నా ఫల్గుణ, భక్తవత్సలుడు, బ్రహ్మణ్యుండు గోవిందుడు, ఆపన్నానీక శరణ్యుడు ఈశుడు, జగద్భద్రానుసంధాయి, శ్రీమన్నవ్యాంబుజపత్రనేత్రుడు, సుధర్మా మధ్య పీఠంబునందు ఉన్నాడా, బలభద్రుగుడి సుఖియై ఉత్సాహియై ద్వారకన్ అంటూ అర్జునుణ్ణి, ఏంట్రా తమ్ముడు, బావగారు ఎలా ఉన్నారు? బంగారు సింహాసనం పైన మన బావగారు కూర్చొని ఆహ్లాదంగా ఉన్నారా? అక్కడి సమాచారాలేంటి? యాదవులందరూ ఎలా ఉన్నారు అంటూ ధర్మరాజు అర్జున్ని అడిగినటువంటి సందర్భంలోనిది